నర్రా విజయ్ కుమార్ గారు, మొత్తానికి విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు బలమైనటువంటి అంశాలు. వీటికి ఎక్కువగా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా తెలంగాణ విషయంలో గిట్టుబాటు ధర కల్పించాలి, బియ్యాన్ని కొలండి అని చెప్పేసి చాలాసార్లు కేంద్ర మంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా సరే స్పందించినటువంటి వైనం. మరోపక్క రైతుల్ని ఆదుకోవటానికి, అలాగే ఎరువులు సబ్సిడీ ఇవ్వటానికి ఏవైనా సరే కేంద్రం ఏ విధంగా మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉందనుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించినటువంటిది, విద్యా వైద్యానికి సంబంధించినటువంటిది నిధులు బాగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్లో జీడిపికి ఇంత పర్సెంటేజ్ పెట్టుకోవాల్సినటువంటి, ఇతర దేశాలు బాగా కేటాయిస్తున్నటువంటి, ముఖ్యంగా వ్యవసాయం. భారతదేశంలో ప్రపంచంలో లేనటువంటి ఒక ఫెసిలిటీ భారతదేశానికి ఉంది. భారతదేశం అంతటా సారవంతమైన భూములు ఉన్నాయి, పండుతున్నాయి. దీన్ని ప్రపంచ స్థాయిలో ప్రపంచానికి అన్నం పెట్టే విధంగా, ప్రపంచానికి అన్ని వస్తువులు భారతదేశం నుంచి వెళ్ళే విధమైనటువంటి విధానాలు రూపొందించుకోవాలి. బడ్జెట్లో అదనపు కేటాయించాలి. వ్యవసాయానికి కనీసం మీరేంది మినిమం ఎంఎస్పికి సంబంధించినటువంటిదే చట్టబద్ధత కల్పించలేకపోతున్నారు. రోజు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు రైతాంగం ఢిల్లీలో? ప్లస్ ఎంఎస్పిని ధర నిర్ణయించడంలో, మినిమం సపోర్ట్ ప్రైస్ ధర నిర్ణయించడంలోనే వివక్షత కనిపిస్తున్నది. వాళ్ళు రైతాంగము శ్రమ శక్తిని, ఎరువుల ఖర్చును, ఈ అన్నిటినీ తీసుకోవట్లేదు అందులోకి. కేవలం ఒక నామకే వాస్తిగా కొంచెం తీసుకొని ఆ ఎంఎస్పి నిర్ణయించి ఇది ఇస్తాం అంటున్నారు తప్ప ఎక్కడ ఏ పంటకు ఇవ్వట్లేదు. కొన్ని పంటలు ఎగ్జాంపుల్ వరికి సంబంధించిన ఉత్పత్తి సారి ఇక్కడ పెరగగానే మేము కొనం అంటున్నారు. మరి అదే అట్లాంటి పరిస్థితి రాకూడదు. అట్లాంటి విధానాలు ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయానికి ఎక్కువ నిధులు, ఎరువులకు సంబంధించిన ఇంకా సబ్సిడీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి విద్యుత్తుకు సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల నీకు ఉచిత విద్యుత్ లేనే లేదు. నీకు ఆ ప్రొడక్షన్ పెరుగుతుంది, వ్యవసాయం పెరుగుతుంది. అట్లాంటి విధానాలు, దానికి ఏంది నిధులు ఎక్కువ కేటాయించాలి వ్యవసాయానికి సంబంధించి. అది బీమా సౌకర్యం రైతాంగానికి సంబంధించినటువంటి, ఎందుకు ఇవన్నీ బడ్జెట్లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయిస్తే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా అనుకువగా, ఈజీగా మూవింగ్ ఉంటుంది. మీరు పారిశ్రామిక విషయంలోనే ఎంఎస్ఎంఈలకు సహకారం అందించారు. అగ్రికల్చర్లోనేమో రైతులకు సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించి కావచ్చు, ఎంఎస్పికి సంబంధించినటువంటిది కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఇక మీరు తీసుకుంటున్నది ఏంది? పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు, అదాని, అంబానీ, ఇంకా కొంచెం సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు చూడండి, సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి మొత్తం అదానికి అనుకూలంగానే విధాన నిర్ణయాలు, వాళ్ళకు గనుల లీజులు ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళన్నిటికీ ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సపోర్ట్ చేసుకోవాలి. బొగ్గు అదాని కోసము బొగ్గుకు సంబంధించినటువంటిది, విదేశీ బొగ్గు వాడాలని కండిషన్ పెడతారని. భారతదేశం అభివృద్ధి కావాలంటే విదేశీ బొగ్గు కంపల్సరిగా వాడాలి అని ఎవరైనా భారతదేశంలో పెట్టి అంతా ఒక్కరికే అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే భారతదేశం ఏం కావాలి? ఆర్థిక వ్యవస్థ ఎట్లా అవుతుంది? ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలి. అన్ని రాష్ట్రాలు కూడా విద్యుత్ బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తే కంపల్సరిగా విదేశీ ఆదాయం నుంచే తీసుకోవాలి, దానికి ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ ఆర్థికంగా దెబ్బ. విజయ్ కుమార్ గారు, మన దగ్గరనే కాదు శ్రీలంకలో పోయి కూడా ప్రెషర్ పెట్టొచ్చింది. అట్లాంటి విధానాలు ఉన్నాయి. ఆర్థికంగా వ్యవసాయానికి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వకుండా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసుకుంటాము. అదేవిధంగా రాష్ట్రాల సహకారం లేకుండా దేశాన్ని వికసిత్ భారత్ చేస్తాము అని లక్ష్యాలు పెట్టుకోవడమే అదొక డొల్లతనం అవుతుంది. ముందు ఇట్లాంటి సంకుచితత్వ నిర్ణయాల నుంచి బయటపడనంత కాలం ఇక పేరుకు మేము డెవలప్ అవుతున్నాం, మనకి ఇదే అవుతుంది, అందుకే రూపాయి విలువ రోజు పడిపోతుంది అనేది చెప్పుకునేటట్టే ఉంటుంది తప్ప అది ఒక సమగ్ర అభివృద్ధి దిశగా ప్లాన్ వేసినట్టయితే కనిపించదు.